హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. దేశమంతా పారిపోయిన ప్రధానమంత్రి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. రిజర్వేషన్లలో మార్పుతో ఇక రగులుతున్న చిచ్చు బంగ్లాదేశ్లో తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇవి కాస్త ముదరడంతో దాదాపుగా 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో అల్లర్లను అదుపు చేయడంలో విఫలమైన ప్రధాని షేక్ హసీనాపై దేశంలో తీవ్ర వ్యతిరేకత అయితే వెల్లువెత్తుతోంది. దీంతో ఆమె ప్రాణాలు అరచేత పట్టుకుని విదేశాలకు పారిపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఆర్మీ చీఫ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో ఆర్మీ పాలన విధించే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో స్వాతంత్ర సమరయోధులకు 30% రిజర్వేషన్ కల్పించేందుకు షేక్ హసీనా చేసిన ప్రయత్నాలకు సుప్రీంకోర్టు తాజాగా అడ్డుకట్ట వేసింది. అయితే అప్పటికే దేశంలో చెలరేగిన అల్లర్లతో భారీ ఎత్తున జనం చనిపోయారు. పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చినా జనం వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు కాల్పుల్లోనే వందలాది మంది చనిపోయారన్నమాట. దీంతో ప్రజా ఆగ్రహం మరింత పెరిగింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా హసీనా ప్రభుత్వం రిజర్వేషన్లపై వెనక్కి తగ్గకపోవడంతో ఈ అల్లర్లు మరింత ఎక్కువయ్యాయి. వీటిలో 300 మంది పైగా చనిపోయారు. ఇవాళ ప్రధాని హసీనా నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారనమాట. సో అందిన కాడికి దోచుకుని వెళ్ళిపోయారు ఆవిడ. ఇదంతా ముందే పసిగట్టిన హసీనా తన అధికారిక నివాసాన్ని విడిచి పరారయ్యారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఫిన్లాండ్కు లేదా భారత్లోని పశ్చిమ బెంగాల్కు ఆమె పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు దేశంలో ఆందోళనకారులని అణచివేయాలని హసీనా కుమారుడి ఆదేశాలని ఆర్మీ లెక్క చేయట్లేదన్నమాట. మరోవైపు ఇవాళ రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించేందుకు ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయన దేశ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో పలుమార్లు పాకిస్తాన్లో జరిగిన తరహాలోనే ఆర్మీ దేశ పాలనను చేతలోకి అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే శ్రీలంకలో గతంలో జరిగిన విధంగానే ప్రధాని నివాసాన్ని ప్రజలు ముట్టడించడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులే నెలకొన్నాయండి.